ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామన స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడే సర్వ సమృద్ధితో నింపి నడిపించాలని దేవుని సేవకునిగా ఆశిస్తూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం నిమిత్తం పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదవాలని ఆశపడుతూ ఉన్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆమె ఇక్కడ చూడండి, పౌలు గారు ఒక మాట మనకి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే సువార్త పనిలో సహాయం చేశారో, దేవుని పనిలో సహకారులుగా ఉన్నారో వారికి సహాయం చేయండి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి అంటూ ఉన్నారండి. మనం కూడా జీవగ్రంథం అనే విషయానికి వస్తే మనం నమ్ముతాం ఏమనంటే, బాప్తిసం పొందితే జీవగ్రంథమందు దేవుడు మన పేర్లు రాస్తారు అని. జీవగ్రంథంలో పేర్లు బాప్తిసం పొందిన వారియే కాదండి. ఇక్కడ పౌలు అంటున్నాడు, సహకారుల పేర్లు ఎవరైతే దేవుని పనిలో సువార్తలో సహకారం చేశారో, దేవుని పనిలో సువార్త పనిలో వాడబడ్డారో వారి పేర్లన్నీ కూడా జీవగ్రంథమందు రాయబడ్డాయంట. ఎంత వండర్ఫుల్ అండి, ఎంత అద్భుతం. దేవుని పనిలో సహకారం చేయాలి. అందుకే స్వార్థ పనిలో సహకారం చేయాలి. నీ సమయాన్ని స్వార్థ కోసం ఖర్చు పెట్టాలి. నీ ధనాన్ని స్వార్థ కోసం ఖర్చు పెట్టాలి. నువ్వు వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళి పని చేయడం, స్వార్థ ప్రకటించడం, సేవకులతో చేతులు కలిపి దేవుని సేవలో వాడబడడానికి ప్రయత్నం చేయాలి. లేని ఎడల నీ ధనమిచ్చి సేవకులను ప్రోత్సహించి వెళ్ళే వారిని పంపించాలి. ఎందుకంటే వారి పేర్లు జీవగ్రంథమందు ఉన్నాయంట. దేవుడు వారి కష్టాన్ని లెక్కేస్తున్నాడు, వారి యొక్క సహకారాన్ని లెక్కేస్తున్నాడు, వారి పేర్లను ఆయన గుర్తిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. కొంతమంది ఉంటారు చూడండి, ధనం ఉంటుంది, వారు ఏమీ ఖర్చు పెట్టరు. అలాగే వారికి సామర్థ్యం ఉంటుంది, ఏమీ ప్రయాసపడరండి. దేవుని పనిలో ఎక్కడా సహకరించరండి. సభలు జరుగుతూ ఉంటాయి, సంఘం జరుగుతూ ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి మరి ఎక్కడ ఏ చిన్న పనిలో కూడా సహకారం ఇవ్వరు. మరి అలాంటి వారిని మరి దేవుడు గుర్తించట్లేదా? అలాగే కొంతమంది అయితే ఎంతో ప్రయాసపడి పగలు రాత్రి దేవుని కోసం ప్రయాసపడే వాళ్ళు ఉంటారు, సేవకులకు తోడ్పడే వాళ్ళు ఉంటారు, సంఘంలో పనిచేసేవాళ్ళు, వారిని కూడా దేవుడు గుర్తిస్తారు. ఎవరికి ఏ ఫలం ఇవ్వాలో దేవునికి తెలుసు. అయితే ఈరోజు గమనించండి, సువార్త పనిలో సహకారం చేసేవారు, సువార్త పని కోసం చేతులు కలిపేవారు. నువ్వు ధనమిచ్చావా, నువ్వు పని చేసావా, ప్రయాసపడ్డావా, పరిచర్య చేసావా, ఏ రూపంగా నువ్వు సువార్తకు సహకరిస్తే దేవుడు నీ పేరు జీవగ్రంథమందు రాస్తున్నారట, నీ పేరును జీవగ్రంథమందు లెక్కించారట. చూడండి, మోషేకి సహకారిగా యెహోషువ ఉన్నాడు. దేవుడు మోషే తర్వాత పరిచర్యను యెహోషువకు అప్పగించారు. యెహోషువను ఒక మంచి నాయకుడిగా చేశారు, దీవించారు యెహోషువని. హల్లెలూయా. మోషే కంటే గొప్ప భాగ్యం కానాన్లో అడుగుపెట్టి కానాన్లో ఏమండి ఆ పంచే ఆ బాధ్యత అంతా యెహోషువకు దేవుడు అప్పగించారు. పౌలు గారికి తిమోతి గొప్ప పరిచారకుడిగా ఉన్నారు. తిమోతి పరిచర్యను దేవుడు ఆశీర్వదించారు. సేవకులకి మనం చేయూతనిచ్చేవారుగా, సేవకులకి తోడుగా మనం ఉండేవారుగా, సేవకుల పక్షంగా మనం నిలిచేవారుగా, స్వార్థ పనిలో పాలిభాగస్తులుగా మనం ఎప్పుడైతే ఉంటామో నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే పని చేసేవారుగా ఉండాలి, స్వార్థ పనిలో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. దేవుని పని చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ముఖ్యంగా నీ పేరు జీవగ్రంథమందు ఉంటుంది, జీవగ్రంథమందు రాయబడి ఉంటుంది అన్న సత్యాన్ని నువ్వు గ్రహించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును. అంటే నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా, సువార్త పని చేసేవారిని దేవుడు గుర్తిస్తున్నాడు, సువార్త పరిచర్య చేసేవాడిని దేవుడు గమనిస్తున్నాడు. తగిన దీవెనలు ప్రభు వారికి ఇస్తారని. ఈ రోజున ఎన్నో ఆటంకాల మధ్యలో సేవకులు సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతున్నారు, తగిన ఫలం దేవుడు ఇస్తారు. అలాంటి వారికి సహకారులుగా మీరును లేచుదురుగాక, దేవుని పనిలో మీరు చేతులు కలుపుదురుగాక, నిశ్చయముగా నీ పేరు జీవగ్రంథమందు రాయబడునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.